నమస్తే, జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గజనీని తలపించేలా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. ప్రజాప్రభుత్వం అంటే గతాన్ని మర్చిపోవడమా అని రైతులు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. 18 నెలల సుదీర్ఘ పరిపాలనలో ముక్కుతూ మూలుగుతూ కేవలం 3 ఎకరాలకు కూడా రైతు భరోసా ఇవ్వలేదంటే ఇందిరమ్మ రాజ్యం కాస్త ఇష్టారాజ్యంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పథకాలకు మేకప్ వేస్తూ పాత పథకాలకు పాతర వేస్తున్నారు. పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఎకరాకు 15,000 ఇచ్చే బాధ్యతగా బాకాలు ఊదిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. మాటలతో రైతులను బురిడి కొట్టించారు. కాయ కష్టంతో భూమిని నమ్ముకున్న రైతులకు శటగోపం పెట్టారు. రుణమాఫీ ఎగ్గొట్టి రైతు భరోసా మాయ చేసి పైపెచ్చు కాంగ్రెస్ పాలకులు మాటలతో మళ్ళీ మోసం చేస్తున్నారు. రైతు భరోసా విషయంలో ఎవరికి వారు నటనా కౌశల్యం ప్రదర్శిస్తున్నారు. నటనను మించి మహానటులుగా ఇందిరమ్మ రాజ్యంలో ఇరగదీస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీలను గంగలో కలిపి అమాయక రైతుల నమ్మకాలను వమ్ము చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని మహానటుల తీరుపై జర్నలిస్టు టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందా, లేక ఇందిరమ్మ పాలన కొనసాగుతుందా, లేదా గజనీ పాలన కొనసాగుతుందా అనేది ఇతమితంగా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 18 నెలలు అవుతున్న కాలంలో అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు మౌన ముద్ర పోషిస్తున్నారు. అంటే తామేమీ అనలేదు, తామేమీ వినలేదు అంటూ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు మహానటులుగా నటించేస్తున్నారు. ఎందుకంటే 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏ మేరకు అమలు చేశామనే విషయంలో ఆ అంశాన్ని పక్కకు పెట్టి మిగిలిన కొత్త అంశాలని ఎప్పటికప్పుడు ప్రస్తావించుకుంటూ ప్రజలలో ఏదో రకంగా ఆ పాత ముచ్చటిని మర్చిపోయే విధంగా కొత్త పథకాలని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు నటులను మించి మహానటులుగా కొనసాగుతున్నారనేది ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే 2023 ఎన్నికల సమయానికి ముందే 2018లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున 4 ఏళ్ల పాటు సీజన్కి 5,000 రూపాయలు, 2 సీజన్లు కలిపి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున రైతు బంధు పథకం పూర్తిగా నిక్కచ్చిగా స్పష్టంగా అమలు చేశారు, రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఆ తర్వాత 2023 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష హోదాలో మేనిఫెస్టో రూపకల్పన చేసి 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి, సీజన్కి 7,500 రూపాయలు ఇస్తామంటూ కోటలు మాటలు దాటి మొత్తం ఎక్కడికక్కడికి రైతులను తన బుట్టలో వేసుకుని ప్రయత్నం చేశారు. తీరా రైతులు కూడా అమాయక రైతులు పూర్తిగా మట్టిని నమ్ముకొని తాము నమ్ముకున్న భూమిని పండిన పంటను తప్ప వేరే వ్యాపకాలు వ్యవహారికాలు లేని రైతులు ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తారు కాబట్టి అంటే మరో 5,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారంటూ ఆశపడి ఆశకు తగ్గట్టుగా ఓట్లు కుమ్మరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనేది చకాచకా జరిగిపోయాయి. కానీ 2023 ఎన్నికల నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంలో కేవలం 3 ఎకరాలకు కూడా నిధులు జమ చేయని దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే 2023 ఎన్నికల సమయంలో ఇటు కాంగ్రెసు బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి బీఆర్ఎస్ పార్టీ రైతు భరోసా రైతు బంధు ఇస్తామంటే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం, ఆ నిధులు జమ చేయకుండా ఆగడంతో జమ చేయకుండా ఆగిపోయిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తుంది. అంటే అది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రావాల్సిన డబ్బులే అనేది స్పష్టమవుతుంది. అంటే 2023 జనవరి తర్వాత ఇప్పుడు మళ్ళీ మే పూర్తవుతుంది. అంటే 18 నెలల కాలంలో 3 సీజన్లలో రైతు బంధు కాస్త రైతు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆ భరోసా కాస్త బజారు పాలైపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గత సీజన్లో డబ్బులు ఎగ్గొట్టారు. ఇప్పుడు రబీ సీజన్లో జనవరిలో ఇవ్వాల్సిన డబ్బులు మే అయినా కూడా దిక్కు దివాణాలు కేవలం 3 ఎకరాల్లో కూడా పూర్తి స్థాయిలో 3 ఎకరాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. మళ్ళీ జూన్లో మళ్ళీ ఖరీఫ్ సీజన్, అంటే రబీ సీజన్ పోయింది, మళ్ళీ ఖరీఫ్ సీజన్ రాబోతుంది. అయినా రైతు భరోసా విషయంలో ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరు కూడా నోరు మెదపడం లేదు. అంటే ఒక రకంగా గజనీ సినిమాలో
మతిమరుపు ఏదైతే ఉందో ఆ మతిమరుపు తగ్గట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందా, ప్రభుత్వంలోని కీలకమైన ఎమ్మెల్యేలు మాత్రం వ్యవహరిస్తున్నారా? ఎక్కడ ఏ సభా వేదిక వచ్చినా రైతు భరోసా ముచ్చటే లేకుండా ఏదో ఇందిరమ్మ పథకమనో లేదా ఇంకొక పథకమనో లేదా రాజీవ్ యోగ వికాస పథకమనో కొత్త పథకాలకు ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తాము ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేకపోతున్నాము, ఎప్పటిలోగా అమలు చేస్తామనే విషయంలో గత 2 నెలల నుంచి ఏదైతే మార్చి 31వ తేదీ వరకు 5 ఎకరాలు పూర్తిగా నిధులు జమ చేస్తామని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ రికార్డులలో ఇప్పటికీ చూసినా కనపడుతుంది. మార్చి 31 తేదీ వరకు 80% రైతు భరోసా 5 ఎకరాలు జమ చేస్తామని. 5 మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, ఇప్పుడు మే వచ్చింది. మే 23వ తారీఖు అంటే ఇంకొక వారం అయిపోతే మే నెలలో పూర్తి అయిపోతుంది. అంటే మీరు ఇచ్చిన హామీకి 2 నెలలు కాలం కూడా గడిచిపోయింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు గజనీలా వ్యవహరిస్తున్నారు. గతం గతహ ఇక భవిష్యత్తు ఏంటి అంటే ఎప్పటికప్పుడు మారుస్తూ రైతులను నట్టేట ముంచే విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే గతంలో రైతు భరోసా ప్రశాంతంగా ప్రతి సీజన్ రైతు బంధు ఆనాటి గులాబీ పార్టీలో వచ్చింది, ప్రతి సీజన్కి టైం ప్రకారం ఇచ్చారు. మరి ఇప్పుడు 18 ఏళ్ల కాలంలో కేవలం 3 ఎకరాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకుంది? ఎందుకు మమ్మల్ని ఈ రకంగా మోసం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. కానీ రైతుల ప్రశ్నలకు, అమాయకమైన రైతుల ప్రశ్నలకు జవాబు చెప్పే నాదుడే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కరువయ్యాడని చెప్పొచ్చు. ఏదైనా అమలైన పథకాలంటే ఉచిత బస్సు అంటారు, 200 యూనిట్లు అంటారు, ఇంకొక 2-3 పథకాలు అంటారు తప్ప అసలు రైతులకు రైతు పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని కొనసాగిస్తాం, అదనంగా 15 ఇస్తామన్నారు, దాన్ని 12 చేసి ఆ 12 కూడా దిక్కు దివాణం లేకుండా రైతులతో ఆటలాడుకుంటున్నారు. అంటే ఒక రకంగా నటులను మించి మహానటులుగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు మంత్రులు మహానటులుగా కొనసాగుతున్నారు. ఏ వేదికకి ఎక్కినా రైతు భరోసా ముచ్చట ఎత్తకుండా ఇక కొత్త పథకాలు ఈ రకంగా ఇస్తాం, ఈ రకంగా ఇవ్వబోతున్నాం, ఇక డబ్బులు ఇచ్చేస్తున్నాం, ఈ డబ్బులు ఇచ్చేస్తున్నాం అంటూ పాత పథకాలు పాతరేసి కొత్త పథకాలు జాతర లెక్క ఏ రోజుకి ఆ రోజు గడిపే విధంగా ప్రయత్నం చేయడంతో ఒక రకంగా రైతులు మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గజనీలా వ్యవహరిస్తుంది అంటూ తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు.